భారత టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయమార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. నిత్య జీవితంలో చాలా మందికి ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి. కానీ ప్రతి సమస్యకి చక్కటి పరిష్కార మార్గం అందించే కార్యక్రమమే మన విజయమార్గం కార్యక్రమం. మీ అందరి మార్గం కూడా చక్కగా విజయం వైపు పయనించాలనే అమ్మ కూడా ఎప్పుడు కోరుకుంటూనే ఉంటుంది. లైవ్లో కూడా మీ అందరితో కూడా చక్కటి మాటలు మనందరికీ చెప్తూనే ఉంటారు. పరిహార మార్గాలు కూడా తెలియజేస్తూనే ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, చక్కగా స్క్రీన్ మీద కనిపించిన నంబర్స్ నోట్ చేసుకుని అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు చక్కగా మాట్లాడవచ్చు. లేదు మేము పర్సనల్గా కలవాలి అని అనుకుంటున్నాము, పర్సనల్గా చాలా విషయాలు అమ్మతో మేము పర్సనల్గా కూర్చొని మాట్లాడాలి, పరిహార మార్గాలు తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా అమ్మ తన నివాసంలో చిక్కడపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు. కాబట్టి ముందుగానే ప్రేయర్గా మీరు అపాయింట్మెంట్ తీసుకొని అమ్మకు మీరు కాల్ చేసినట్లయితే ఎప్పుడు రావాలో అమ్మ మాటల్లోనే వినవచ్చు. ఇక చాలా మంది దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. ఏమీ బాధపడనక్కర్లేదు. అమ్మ మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. ఇక అమ్మ మాటలోనే వింటున్నాం. శ్రావణ మాసం అంతా కూడా ఎంతో పవిత్రమైన మాసం కాబట్టి మంచి మంచి మాటలు చెప్తూ ఉన్నారు. ఇక వారాహి కిట్తో పాటు కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. మరి ఆఫర్స్ గురించి ఇంకా వివరంగా మనము తెలుసుకోవాలంటే అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక స్టూడియోలో ఉన్నారు అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, ఇక మనము ప్రతి వారం కూడా చాలా చాలా విషయాలు మాట్లాడుకుంటూనే ఉంటాం. ముఖ్యంగా ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది చాలా ముఖ్యం. చాలా మందికి ఎంత పాకులాడని ఎంత ఏం కావాలని అనుకున్నప్పటికీ ఫస్ట్ ఆ లక్ష్మి అనేది మన దగ్గర స్థిరంగా ఉండాలి. లక్ష్మి స్థిరంగా ఉండాలంటే ముఖ్యంగా మనం ఈ మాసం అంతా కూడా లక్ష్మిని పూజిస్తూ ఉంటాం. సో ముఖ్యంగా ఎలాంటి పరిహారాలు చేస్తే ఆ లక్ష్మి స్థిరంగా ఉంటుందంటారు? వాస్తవంగా గృహ యజమాని జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది. మొట్టమొదటి ఎప్పుడైనా సరే ఒక ఆస్ట్రాలజర్గా నేను తెలియజేసేది, ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ కావచ్చు, ఫేస్ రీడింగ్ కావచ్చు, అనేక శాస్త్రాలను ఆధారంగా చేసుకొని ఒక వ్యక్తి యొక్క అంటే గృహ యజమాని ఎవరైతే ఇంటి పెద్ద ఉంటారో వాళ్ళ జాతకంలో ఉండాలి ఆ యోగం అనేది, లక్ష్మీ కటాక్షము అనేటువంటిది ఉండాలి. ఎప్పుడైనా నేను 10ంటికి నిద్రలేస్తా 9ంటికి నిద్రలేస్తానన్న చోట వాస్తవంగా లక్ష్మీ అమ్మవారు నిలకడగా ఉండదు. ఫస్ట్ పొద్దున్నే లేవటం అనేది అలవాటు చేసుకోవాలి. సరే, ఇవన్నీ మ్యాక్సిమం పీపుల్కి సుపరిచయమే. ఇవన్నీ కూడా మనం అందరం చెప్తున్నాము. అందులో మనకి ఈ భక్తి టీవీ వచ్చిన దగ్గర నుంచి కూడా అవేర్నెస్ కూడా చాలా చక్కగా పెరిగింది. చాలా మార్పులు అనేవి కూడా వచ్చాయి. దానితో పాటుగా తెలియచేసేది, ఇప్పుడు మనకి శ్రావణ శుక్రవారం వచ్చింది. శ్రావణ మాసం శుక్రవారంలో మనందరూ కూడా ఎక్కువ మంది అబౌవ్ 90% పీపుల్ కలశ స్థాపన అనేది చేస్తారు. కలశం అనేది పెడుతూ ఉంటాం మనం. ఆ కలశం పెట్టిన తర్వాత ఆ టోటల్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ప్రాసెస్ అయ్యి శుక్రవారం అయ్యి శనివారం కదిలించి తీసి అదంతా అయిన తర్వాత ఆ నీళ్ళని వాస్తవంగా కలశంలో ఉన్నటువంటి నీళ్ళని మొత్తం కూడా ఇల్లు మొత్తం కూడా సంప్రోక్షణ చేయటం అంటే చక్కగా చల్లితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దానివల్ల. అంటే కలశాము అనంటే అందులో శక్తి ధారపూసం, మనం లక్ష్మీ కటాక్షము అనేటువంటిది ఉంటుంది. ఇల్లు మొత్తం కూడా ప్రాంగణం అంతా చల్లాము అనంటే లక్ష్మీ అనుగ్రహము అనేది ఎక్కువగా ఉంటుంది. అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికి సరే ఆ కలశం చెంబు అనేది వెండిదో ఇత్తడిదో రాగిదో ఏదో పెడతారు, ఎవరి శక్తానుసారం వాళ్ళు. ఆ కలశం అనేది పెట్టి అది తీసిన తర్వాత ఆ మరుసటి రోజు దాన్ని శుభ్రంగా కడిగి తుడుస్తాము. తుడిచిన తర్వాత మళ్ళీ దాన్ని ఎక్కడో భద్రంగా భద్రపరుస్తారు, ఏ బీరువాల్లోనో ఎక్కడో. వాస్తవంగా ఏంటి మిస్టేక్ అనంటే దాన్ని భద్రపరుస్తాం అంతసేపు. అంటే ఎప్పుడన్నా మనం కలశాలకి అని చెప్పేసి దాన్ని పవిత్రంగా వాడుతూ ఉంటాము. వ్రతాలకు కావచ్చు, నోములకు కావచ్చు, చక్కగా యూజ్ చేస్తుంటాము. అలాంటప్పుడు ఏంటంటే ఆ చెంబుని, కలశం చెంబు అది ఏదైతే ఎంటీగా ఉంటుందో ఖాళీగా ఉన్న కలశం చెంబుని ఎప్పుడు అలా ఖాళీగా ఉండకుండా అందులో కనీసం ₹1 బిళ్ళ అన్న అందులో వేసి ఉంచాలి. వేసి ఉంచి బీరువాల ఆఖరిలో బీరువాలు ఎక్కడో వాళ్ళ ప్రదేశంలో కొంతమంది సజ్జ పైన అటుక పైన పెట్టుకుంటారు, దాచిపెట్టుకుంటారు. కొద్దిమంది బీరువాలో దాస్తారు, లేదా వాడు ఎక్కడ దాస్తారో అక్కడ. ఖాళీగా ఉట్టిది మాత్రం అంటే కవర్లలో చుట్టి వాళ్ళు నీట్గా పెడతారు. కానీ ₹1 బిళ్ళన్నా అందులో వేయాలి నాన్న. ఇప్పుడు ధాన్యము అని అంటాం, బియ్యం అందులో వేస్తే అంతకాలం వేసి ఉంచటం కాబట్టి సరే మళ్ళీ ఎప్పుడో తీస్తాం కదా అప్పటి వరకు అలా కాదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఒక ₹1 కాయిన్ వేసి ఉంచినా చాలు. కనీసం అష్టలక్ష్మిల్లో లక్ష్మీదేవి కనీసం ఇలా ఒక ₹1 కాయిన్ అనేది వేసి ఉంచటము యథార్థంగా లక్ష్మీప్రదము. ధనానికి ఎప్పుడు కూడా లోటు అనేది ఉండదు. ఈరోజు కలశ స్థాపన ఒక శుక్రవారం, ఇప్పుడు నిన్న చక్కగా శుక్రవారము, మరి వ్రతాలు నోములు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు, చేసుకున్నారు, చాలామంది కూడా చేసుకున్నారు. ఎందుకంటే వెనకటిలో పౌర్ణమి ముందు శుక్రవారము, రెండవ శుక్రవారం మాత్రమే చేసేవాళ్ళు. సహజంగా ఏంటంటే కుదరని పక్షంలో ఈ 4 శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు.
సో నేను 3వ శుక్రవారమైనా ఎక్కువ మంది నోచుకున్నారు, మాకు తెలిసి కూడా చాలా మంది నోచుకున్నారు. వాళ్ళందరూ ఎవరైనా సరే నాన్న శుభ్రం చేసి బీరువాలో చక్కగా భద్రపరిచినప్పుడు అందులో ఒక కాయిన్ వేయండి, లేదా 5 రూపాయల కాయిన్ వేశారంటే ఇంకా ఎక్సలెంట్. 5 రూపాయల బిళ్ళ అంటే బంగారంతో సమానం, అది అంత వాల్యుబుల్ అది. సో 5 రూపాయల కాయిన్ అయినా అందులో వేసించి మీరు భద్రపరచండి. లక్ష్మీ అమ్మవారు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది, స్థిర నివాసం చేస్తుంది. ఓకే, చాలా బాగా వివరించారు. అయితే ఇంకొక క్వశ్చన్ అమ్మ, చాలా మంది నన్ను అడిగారు, ఈ కలశ స్థాపన చేసేటప్పుడు అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు అందరి స్తోమత ఒకేలాగా ఉండదు, ఆఖరికి ఒక ఇత్తడిది కొట్టడానికి కూడా వీలు ఉండదు కారణం, అలాంటప్పుడు మట్టి కుండ పెట్టుకోవచ్చా అని అడిగారు. ఇది ఎంతవరకు మరి చేసుకోవచ్చు అంటే? వాస్తవంగా అయితే అలా పెట్టరు, మాకు తెలిసినంత వరకు కూడా అదైతే పెట్టకూడదు. సహజంగా కనీసంగా రాగి చెంబు అనేది ఉంటుంది. ఏదీ లేదు అంటే ఇప్పుడు ఏ కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళు, అలా తీర్థయాత్ర చేసి వచ్చిన వాళ్ళు కూడా ఆ చెంబులు ఇస్తుంటారు జనరల్ గా, అది కూడా భద్రపరుస్తున్నారు. అలాగే ఒకవేళ వాళ్ళకి అలా అందుబాటులో లేదు అనన్నా చిన్నది ఒక రాగి చెంబు కొనడానికైనా ప్రయత్నం చేయండి నాన్న. ఇత్తడి కంటే కూడా కలశాలకి రాగి చాలా చాలా మంచిది. ఒకవేళ అది కుదరని పక్షంలో ఇత్తడిది తీసుకోవడానికి ప్రయత్నించండి. మ్యాక్సిమం పీపుల్కి ఉంటుంది. రాగి చెంబు అనేది కూడా ఈ మధ్య నేను గమనించింది, ఈ అవేర్నెస్ ఎక్కువ వచ్చిన తర్వాత, అంటే రాగి పాత్రలో నీరు తాగాలి అనేటువంటిది ఈ మధ్య కాలంలో కొంతకాలం బాగా ట్రెండ్ అయిపోయింది. అప్పట్లో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంచిది రాగి పాత్ర. అలా అందుకని చెప్పేసి రాగి పాత్ర అనేది తీసుకుంటే కనుక మీరు ఆ రాగి చెంబు అనేది ఇట్లా కలశాలకి పనికొస్తుంది. మీరు అనునిత్యం చక్కగా నీరు త్రాగటానికి కూడా, అంటే అది పెట్టుకుని ఆ చెంబులో నుంచి మన గ్లాసులోకి పోసుకొని తాగుతుంటారు. వెండి శ్రేష్టం. కొనలేరు కాబట్టి, మీరు అన్నట్టు కొనలేరు కాబట్టి కనీసంగా ఎప్పుడు నేనేం చెప్తానంటే, ₹1 బిళ్ళన్నా దేవుడి దగ్గర వేసి ఉంచండి అమ్మా అని చెప్తాను. స్నానం చేసి రాగానే ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు మినిమం ₹1 ఇస్తూ ఉంటారు. ఆ డబ్బులు ఎంతో కలెక్ట్ అవుతాయి 1 ఇయర్ అయ్యేసరికి. ఇయర్లీ వన్స్ చొప్పున ఏదన్నా ఒక వస్తువు కొనటం మంచిది. ఆ వస్తువు అనేది ఇది తీసుకోవటం బెటరు. ఇక నుంచైనా, ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ ఇయర్కైనా కనీసం అలా కనుక మెయింటైన్ చేస్తే చాలా మంచిది. నేను రోజు అలా వేయాలమ్మా అన్న తర్వాత నాకు ఫీడ్బ్యాక్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇచ్చారు. అమ్మ వెండి పువ్వులు కొన్నామన్నారు, పాప ఫీజు కట్టామన్నారు. అలాగే కొంతమంది అయితే కనుక ఈ రూప్ అంటారు, లక్ష్మీ రూపు, అది కొన్నామమ్మా అన్నారు. అంటే వాళ్ళకే కదా అది వాస్తవంగా, అంటే ఇదే లక్ష్మీప్రదం. అంటే ఇవన్నీ ఉన్న చోట లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము అనేటువంటిది ఉంటుంది. అందుకని ఏదో ఒకటి, అంటే ప్రతిరోజు కూడా నిద్ర లేవగానే ₹1 బిళ్ళన్నా కనీసం పక్కన పెట్టడం మంచిది. మన అరచేతిలోనే లక్ష్మీదేవి ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకే పాచిమోహంతో ఎప్పుడు కూడా గబగబా బయట కిరాణా షాప్లకు పరిగెత్తుతుంటారు. ఒకవేళ అలా మరి అర్జెంటు తప్పదు వెళ్ళాలి అని అనుకుంటే మన ఇంట్లో ₹1 బిళ్ళైనా పక్కన పెట్టి ఉంచండి. ఆ తర్వాత మీరు వెళ్ళండి. ఆ ₹1 కాయని స్నానం చేసిన తర్వాత పూజా మందిరం దగ్గర పెట్టి ఉంచండి. అది 1 సంవత్సర కాలం పాటు అలా చేశారు అంటే ఆ డబ్బులు రూపాయి అంటే రూపాయనే కాదు, శక్తి ఉన్నవాడు ₹100 పెట్టచ్చు, 500 పెట్టచ్చు. అవి చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, బాగా వివరించారు. ఇక అమ్మ, మనం ఎప్పటి నుండో మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఈ పవిత్రమైన మాసంలో కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగానే చక్కగా మీరు వాళ్ళని పాపం మనసులో ఉంచుకొని కూడా కాంబో ఆఫర్, కాంబో ప్యాక్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి వాళ్ళకి కాంబో ప్యాక్ అనేటువంటిది ఇంకా కొనసాగించడం జరుగుతున్నది. ఎందుకంటే పెళ్లిళ్ళకి అని కావచ్చు, ఫంక్షన్స్ కానీ చాలా మంది కూడా వేరే ఊర్ల నుంచి హైదరాబాద్ వస్తున్నామమ్మా అని చెప్పేసి ఒక 1 or 2 months నుంచే కాల్ చేసి చెప్పారట, మా పిల్లలు చెప్పారు. సో వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారటమ్మా అని. అందుకని వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పేసి కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఇంకా కొద్ది రోజులు కొనసాగించడం అనేది జరుగుతుంది. అందులో శ్రీచక్రము, మత్స్యయంత్రము, అలాగే ఆకర్షణ శిల అన్న వస్తువు, శక్తి కంకణము, అదృష్ట ఐశ్వర్య కవచాలు, ఇక వీటి గురించి వివరణ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను తెలియచేశాను. ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్ని ఒకసారి వాళ్ళు మన విజయ మార్గం అనేటువంటిది కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు. సో అందులో వీక్షించవచ్చు చక్కగా. మనకి ఇక టైం కలిసి వస్తుంది. వాటి గురించి నేను వివరణ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ తెలియచేశాను. మంచి ఉద్యోగం రావాలన్నా, దృష్టి దోషం పోవాలి అన్నా, త్వరగా వివాహం కుదరాలి అన్నా, సొంత ఇల్లు కట్టించుకోవాలన్నా, విదేశీ యోగం కలగాలి అనన్నా, వీటన్నిటికీ కూడా సంబంధించినటువంటి 5 దైవిక వస్తువుల్ని కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫర్గా నిర్ణయించడం జరిగింది. ఇది కాకుండా సెపరేట్గా సర్వసిద్ధి మాల అని చెప్పేసి ఉంటుంది, సర్వం సిద్ధించే మాల. అది కూడా దృష్టి దోషం అనేది తొలగిపోతుంది. కొంతమంది దుర్వ్యసనాలకు లోనైనటువంటి వాళ్ళు ఉంటారు.
నాకు ఆ బాధ్యత కూడా ఎక్కువ మంది వాళ్ళు డైరెక్ట్గా చెప్తారు, నేను మానాలి అని అనుకుంటారమ్మా కానీ మానలేకపోతున్నాను అంటారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తుంటారు, చెప్పినా మాట వినట్లేదమ్మా, జీతం డబ్బులన్నీ ఆయన తాగుడికే ఖర్చు పెడతాడు తప్ప ఇంటి ఖర్చులో కూడా ఇవ్వట్లేదు అని చెప్పి వాపోయిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. చాలా మంది బాధపడ్డారు. అలా హౌస్ వైఫ్స్ చాలా మంది వచ్చేవాళ్ళు, మేము అసలు ఎలా గెటాన్ అవుతాం, పిల్లలు ఫీజు ఎట్లా కడతాం, ఇల్లు ఎట్లా గడుస్తుంది, జీతం డబ్బులు ఇంట్లో ఇవ్వకపోతే మాకు ఎలా గడుస్తుందమ్మా అని చెప్పేసి లిటరల్లీ బాధపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనసు కష్టం అనిపిస్తుంది అది వాడు చెప్తూ ఉంటే, ఏదో ఒక రోజుతో పోయేది కాదు అదేమి కూడా. సో అలాంటప్పుడు మరి వాడు దురలవాట్లు మానుకోవాలి. గ్రాడ్యువల్గా ఏది కూడా ఇలా తీసి పక్కన పెట్టినట్టు జరగదు నాన్న. ఓర్పు సహనము ఇంపార్టెంట్. కాకపోతే ఈ దైవిక వస్తువుల వల్ల కొంచెం మార్పు అనేటువంటిది అయితే వాళ్ళల్లో వస్తుంది. అలాగే కొద్దిమంది వాళ్ళకుగా వాళ్ళే మేమే మానాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నామమ్మా కానీ మానలేకపోతున్నాను అని అంటుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇవి చక్కగా సపోర్ట్ చేస్తాయి నాన్న. అలాగే సర్వసిద్ధిమాల అనేటువంటిది కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఇది కాక అనేక దైవిక వస్తువులు ఉంటాయి. అలాగే ఒక వ్యక్తి యొక్క జాతక పరిశీలన అనేది ఇంపార్టెంట్. ఆస్ట్రాలజీ పరంగా చక్కగా జాతకము అనేది పరిశీలించి ఆ తర్వాత పరిహారాలు అనేది తెలియచేయడం జరుగుతుంది. ఆ పరిహారాలు మీకుగా మీరే ఆచరించవచ్చు, ఆ పరిహారాలు మీరే చేయాలి. కాకపోతే మెడలో లాకెట్స్ రూపేణా కొన్ని దైవిక వస్తువులు ఏమైనా అందచేయటం అనేది జరుగుతుంది. అది వాళ్ళు వేయించుకున్న తర్వాత ఇప్పుడు చాలా బాగున్నామమ్మా అని చెప్పేసి అన్నవాడు ఉన్నారు. మంచి రిజల్ట్స్ అనేది అయితే వచ్చాయని చెప్పేసి ఎక్కువ మంది తెలియచేస్తూ ఉంటారు. ఏది ఏమైనా సరే ఇవన్నీ కూడా ఒక నమ్మకము, విశ్వాసము. నమ్మి ఆచరించారు అని అంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఏదైనా సరే మనం పాజిటివ్గా మాట్లాడటము, ఏది ఉన్నా సరే ఓహో ఇదంతా మన మంచిగా జరిగింది అని చెప్పేసి పాజిటివ్ థింకింగ్ చేస్తుంటే మాత్రం డెఫినెట్గా అందరికీ అన్ని విషయాలు అంతా కూడా శుభమే జరుగుతుంది. ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉంటుంది. నేను ఫ్రమ్ ద బిగినింగ్ తెలియజేస్తూ ఉండేదాన్ని, కుచేరుని కూడా కుబేరుని చేయగల మార్గం ఈ విజయ మార్గం అని. అమ్మగారు మీరు చెప్పింది మీ అన్ని సంవత్సరాల నుంచి మేము ఫాలో అవుతున్నాం, అది కరెక్టేనమ్మా, నిజంగా మాకు అంత మంచి మార్పులు అనేది మేము చూసాము. చేతిలో పైసా అనేది లేకుండా ఇల్లు కట్టించుకునే వాడు ఉన్నారట, వాళ్ళే తెలియజేస్తారు. అంటే ఆ సమయానికి ఏదో రూపేణా అరేంజ్ అవ్వటం లేదా హౌసింగ్ లోన్ రావటం, అలా ఏదో ఒక రూపేణా చక్కగా ఆ అమ్మవారి అనుగ్రహం వలన వాళ్ళ మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరిందని చెప్పి తెలియజేస్తుంటారు. అలాగే సొంత ఇల్లు అనేటువంటిది ఒక డ్రీమ్, ఒక కళ. అది మరి అది నెరవేరాలి అని అంటే తప్పనిసరిగా ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేటప్పుడు పీచు ఉన్న కొబ్బరికాయని మీరు తీసుకొని రండి. కొబ్బరి బొండం కాదు, పీచు ఉన్న కొబ్బరికాయ తీసుకుని వస్తే దాన్ని బ్లెస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలా కొన్ని వందల మంది పాజిటివ్ రిజల్ట్స్ పొందారు. దాన్ని తీసుకువెళ్ళి ఎలా పొందుపరచాలి అనేది నేను తెలియచేస్తానా. ఆ విధంగా కనుక మీరు పెట్టారంటే డెఫినెట్గా అతి త్వరలో స్వగృహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అమ్మవారి దయ వల్ల సొంత ఇల్లు అనేటువంటిది సొంతమవుతుంది. ఓకే అమ్మా, మరి మీ వాక్కులు అలాగే అందరికీ శుభం కలగాలని కోరుకుందాం. ఇక వారాహి కిట్ గురించి ఒకసారి. వారాహి యంత్రం కిట్ అనేది యథార్థంగా దానికి ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు, జపాలు, హోమాలు, కుంకుమార్చనలు, ఇలా పూజాది కార్యక్రమాలు అనేకం నిర్వహించిన తర్వాతనే అది అందచేయటము అనేది స్టార్ట్ చేశాను. వారాహి యంత్రం కిట్ పూజా మందిరంలో పెట్టిన తర్వాత పాజిటివ్ ఎనర్జీ అనేది మాకుగా మేము స్వయంగా చూసామమ్మా అని చెప్పేసి కూడా ఫీడ్బ్యాక్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇస్తున్నారు. యథార్థంగా అది చాలా సంతోషం అనిపిస్తుంది. దాని మళ్ళీ ప్రత్యేక పూజలు అనేది ఏది కూడా మీకు చేయాల్సిన అవసరం లేదు నాన్న. నేను అందించేటువంటి ఆ వారాహి యంత్రం కిట్ అనేటువంటిది కేవలం పూజా మందిరంలో అలా పొందుపరచండి. అలా పెట్టారు అని అంటే మీకు అమ్మవారి అనుగ్రహం వలన కోర్టు సమస్యలున్నా అవి చక్కగా తొలగిపోతాయి. అన్నదమ్ముళ్ళు ఆస్తి పంపకాలు, గొడవలు, తగాదాలు, కోర్టు వరకు వెళ్ళటాలు, సొంత అన్నదమ్ముల మధ్య కూడా ఆ విధంగా వస్తున్నది. చాలా మంది జాతకాల్లో పరిశీలన చేయటం అనేది కూడా జరిగింది నాన్న. అలాగే ఒక ఉద్యోగం సంపాదించాలన్నా, చదువుకి అంటే అర్హత తగ్గ ఉద్యోగం రావడం అనేది ఇంపార్టెంట్. అలాగే విదేశీ యోగం విషయం కావచ్చు, ఇక్కడ ప్రమోషన్ రావాలి అని అనుకున్నా, చేసినటువంటి వ్యాపారంలో అనేక లాభాలు పొందాలి అనన్నా చక్కగా ఈ వారాహి యంత్రం కిట్ అనేది బిజినెస్ పీపుల్ అయితే కనుక వాళ్ళ కౌంటర్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళది సమ్ కౌంటర్ అనేది ఉంటుంది. ఆ కౌంటర్లో వారాహి యంత్రం కిట్ పెడితే గ్రాస్పింగ్ పవర్ అనేది ఉంటుంది. డబ్బుని ఆకర్షించేటువంటి అద్భుతమైన శక్తి కలిగినటువంటిది. అలాగే ఏవైనా సరే గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనంటే అవి చక్కగా అనుకూలంగా మారేందుకు కూడా సపోర్ట్ చేసేలా కొన్ని మణులు అనేటువంటివి కూడా నేను అందులో పొందుపరచడం జరిగింది. వారాహి యంత్రం కిట్టు అంటే ఆ యంత్రం ఏదైతే ఉంటుందో దానిపైన
ఒక 4-5 రకాల మణులు అనేవి పొందుపరచడం జరిగింది. వాటి వల్ల ఏమవుతుందంటే గ్రాస్పింగ్ పవర్ అనేది ఉంటుంది. ఏ గ్రహాలైనా సరే ప్రతికూలంగా ఉన్నాయంటే అవి అనుకూలంగా మారతాయి. ఎవరికి జాతక పరంగా కూడా వాస్తవంగా అందరి జాతకాలు కుటుంబ సభ్యులందరివి ఎట్ ఏ టైం చూపించలేరు. ఎంత ఎవరిది జాతకాలు కుటుంబ సభ్యులు నలుగురు బాగుండి, నలుగురు కుటుంబ సభ్యులు ఉండి ఒక ముగ్గురు జాతకం చాలా బాగుంది, ఒక్కడిది బాగుండలేదు అనన్నా అందరూ సఫర్ అవుతూ ఉంటారు. యథార్థంగా ఆ వ్యక్తికి ఒంట్లో బాగాలేదు అనన్నా అందరూ బాధపడతారు. అంతా బాగుండి మా పిల్లవాడు చాలా బాగా చదివాడు కానీ ఫెయిల్ అయ్యాడమ్మా, బ్యాక్లాగ్స్ ఉన్నాయి అని అంటారు కొంతమంది. అది కూడా మనసుకి కష్టం అనిపిస్తుంది. ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు, సెలెక్ట్ అవ్వలేదు అంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. సంబంధం కుదరలేదు అనన్నా చాలా బాధపడుతుంటారు. ఇలా ఏంటంటే ఎటువంటి నెగటివ్ ఉన్నా సరే అది తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. కుటుంబ సభ్యులందరికీ కూడా సపోర్ట్ చేసేలా ఆ వారాహి యంత్రం కిట్ అనేటువంటిది అది అందచేయటం జరుగుతున్నది. అంటే ఎవరో ఒక ఏక వ్యక్తికి ఇప్పుడు శక్తి కంకణము కడుతున్నాను అంటే ఆ ఒక్క వ్యక్తి వచ్చేసి అది కట్టించుకొని పెడుతుంటారు. ఈ యంత్రము అనేటువంటిది ఆ కుటుంబంలో ఒకటి కంపల్సరీ ఉండాలి. బిజినెస్ పీపుల్ అయితే మన ఇంట్లో కాకుండా ఆ ఇంట్లో ఒకటి పొందుపరచాలి. ఇది కాక మళ్ళీ కౌంటర్లో కూడా మరొకటి పొందుపరచడం మంచిది. వాస్తవంగా కౌంటర్లో ఎందుకు నాకు కూరగాయలు అమ్మేటువంటి బండి వాళ్ళు ఇద్దరు యథార్థంగా మామూలుగా చిన్న చిన్న పాపం వచ్చి కలెక్ట్ చేసుకొని బిజినెస్ చాలా బాగుందమ్మా అన్నారు. వాళ్ళని కూడా మనం తక్కువ అంచనా పెట్టడానికి కూడా ఉండదు. కొంతమందికి 1.5 అవర్లో సేల్ అయిపోతాయట. అవి వాడు చెప్తుంటారు. నేను మీ దగ్గరకు వస్తున్న దగ్గర నుంచి కూడా చాలా లాభాలు వస్తున్నాయమ్మా, చాలా బాగున్నాం మేము. మీరు చెప్పినట్టుగా ఒక చిన్న గల్లా పెట్టలాగా ఉంటుందట. ఆ వెయిట్ చూసేది ఉంటుంది కదా, దాని కింద ఒక పెట్టే ఉంటుందట. అందులో మనం ఇచ్చినటువంటి వారాహయంత్రం కిట్ ఒకటి, అలాగే శ్రీచక్రం అని చెప్పేసి ఇంత మునుపు తెలియజేసి అదొకటి, ఆకర్షణ శిల అందులో పెట్టి ఉంచిన తర్వాత ఇమ్మీడియట్గా చాలా త్వరగా సేల్ అయిపోతున్నాయమ్మా అన్నారు. ఈ పళ్ళ మార్కెట్ వాళ్ళు కావచ్చు, ఈ వెజిటబుల్ వాళ్ళు కావచ్చు, ఈ వీళ్ళందరూ కూడా చాలా మంది తెలియజేస్తుండేవాళ్ళు. ఆ పూలు అమ్మే వ్యక్తి కూడా పరిచయం బాగా అనమాట. ఎప్పుడు ఇంటికి తెచ్చిస్తుంటారు. వాళ్ళు కూడా అదే తెలియజేశారు. ఇవి పెట్టిన దగ్గర నుంచి కూడా చాలా త్వరగా సేల్ అయిపోతున్నాయమ్మా అని చెప్పేసి. సో ఎవరికైనా సరే నాన్న, ఈరోజు చిన్న చిన్న వ్యాపారస్తులు అన్నవాళ్ళు రేపు చాలా పెద్ద పెద్ద బిజినెస్ చేయొచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేస్తుంది. పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా చక్కగా ఇది పెట్టారు అని అంటే, పొందుపరిచారు అంటే గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉండి అధిక లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటుగా వ్యాపారస్తులు ఎవరైనా సరే నాన్న, ఇంత మునుపు కూడా నేను తెలియచేశాను, బిజినెస్ పీపుల్ ఎవరైనా సరే బిజినెస్ ప్రెమిసెస్లో కొబ్బరి బోండం అని చెప్పేసి తెలియజేశా. ఆ కొబ్బరి బోండం అనేది గ్రీన్ కలర్లో ఉండేది, ఆకుపచ్చ కలర్లో ఉండేది. అంటే ఈ మధ్య మనం గమనిస్తుంటే ఎల్లో కలర్లో కూడా వస్తూ ఉన్నాయి. అది కాకుండా గ్రీన్ కలర్లో ఉన్నటువంటి కొబ్బరి బోండం అనేది కూడా ఒకటి మీ వ్యాపార ప్రదేశంలో అంటే కౌంటర్ మీద కావచ్చు, లేదనంటే ఒక షెల్ఫ్లో కావచ్చు, కాళ్ళు తగలకుండా చీపిరి తగలకుండా భద్రపరిస్తే చాలు. దానికి డబ్బుని ఆకర్షించే శక్తి ఎక్కువగా కొబ్బరి బొండానికి ఉంటుంది. అంటే ధన ధ్రువ శక్తి అనేటువంటిది, ఆకర్షణ శక్తి కొబ్బరి బొండానికి ఎక్కువ ఉంటుంది. సో తప్పనిసరిగా వ్యాపారస్తులు ఎవరైనా సరే ఒక కొబ్బరి బొండాన్ని అలా పెట్టి ఉంచండి చాలు. దానికి మళ్ళీ ప్రత్యేక పూజాది కార్యక్రమాలు మీరేం చేయక్కర్లేదు. జస్ట్ ఎక్కడి నుంచి మార్కెట్లోంచి కొనుక్కొని వచ్చి మనం తాగటానికి అని చెప్పేసి ఇలా కట్ చేయటం అలా కాకుండా కొబ్బరి బొండం ఫుల్గా ఉండేది ఒకటి కౌంటర్ మీద పెట్టండి చాలు. ఓకే అమ్మా. ఇక పర్యటనలు ఏమైనా ఉన్నాయమ్మా? సో సెప్టెంబర్ నెలలో 22వ తారీఖు ఆదివారం రోజు తిరుపతి పర్యటన అనేది ఉంది. అయితే ఆ దగ్గర నుంచి చాలా కాల్స్ వస్తుంటాయి. ఇప్పుడు నాకు నెల్లూరు కావచ్చు, కడప కావచ్చు, చాలా కాల్స్ వస్తాయి. అమ్మగారు మీరు ఈ ఊర్లో కూడా రావచ్చు కదా అని. అప్పట్లో 10 సంవత్సరాల క్రితం నేను వాస్తవంగా వెళ్ళాను. అన్ని కర్నూలు కావచ్చు, కడప కావచ్చు, అనంతపురం ఇవన్నీ కూడా వెళ్ళాను. కానీ ప్రస్తుతం తిరుపతి పర్యటన అనేది మాత్రం ఆ ఒక్కరోజే, అంతే తప్పించి మళ్ళీ ఎన్ని రోజులు ఉంటారమ్మా అని దయచేసి అడగద్దు. ఎందుకంటే నేను చాలా తక్కువ టైం కూడా, తెల్లవారుజామున నుంచి అంటే ఉదయం 6 గంటల నుంచి ఒక 4 గంటల వరకు, మ్యాక్సిమం 4 o'clock. ఇక ఆ తర్వాత ఇక అంతకంటే కష్టము. దాదాపుగా లంచ్ టైం లోపుగా రమ్మనమనే తెలియజేస్తాం ఎంతమంది వచ్చినా. అలా వీలైనంత వరకు కూడా ఆ రోజు రావడానికి ప్రయత్నం చేయండి. తిరుపతి ప్రాంతం వాడు కావచ్చు, సమీప ప్రాంతంలో వారు కావచ్చు. తిరుపతి పర్యటన అనేది సెప్టెంబర్ నెలలో 22వ తారీఖు ఆదివారం రోజున నేను తిరుపతి రావటం జరుగుతుంది.
ఓకే, మరి విన్నారు కదా అమ్మ మాటల్లో. అమ్మ ఎప్పటి నుండో చెప్తున్నారు, మరి పర్యటనలో భాగంగా తిరుపతి వస్తున్నారు. సెప్టెంబర్ 22వ తారీఖు ఆదివారం అవుతోంది. మరి తిరుపతి వాసులు, అలాగే చుట్టుపక్కల చిత్తూరు, కడప, నెల్లూరు వాసులు ఎవరైనా కానీ అమ్మతో మాట్లాడాలి అనుకుంటే మరి ఇంత ప్రయర్గా ముందుగా చెప్తున్నాం కాబట్టి మీరు అపాయింట్మెంట్ తీసుకుని అమ్మతో నేరుగా కలవచ్చు. ఇక అమ్మ అందరం ఎదురు చూసే మంచి మాటల్లో భాగంగా ఈరోజు ఏం చెప్పబోతున్నారు? ఓకే, ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట, ఏ మంచి మాట అయితే ఉంటుందో ఇలాంటి మంచి మాటలు ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు. GSITASARMA జి సీతా శర్మ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంది. అది సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ మీరు చూడవచ్చు, ఆచరించవచ్చు. అద్భుతమైన ఫలితాలు అనేది అతి శీఘ్రంగా పొందవచ్చు. అలాగే ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట, చాలామంది కూడా దృష్టి దోషం వల్ల యథార్థంగా చాలా బాధపడుతూ ఉంటారు. నరదృష్టి, నరఘోష, ఏడుపు, వీటితోటి అంటే ఒక వ్యక్తి చక్కగా డెవలప్ అయిపోతున్నారు అని అంటే ఈర్ష్య, అసూయ అనేది నవ్వేడేస్ ఎక్కువగా ఉంది చాలా మంది కూడా. అది దగ్గరి బంధువుల నుంచి కూడా వస్తున్నది. చాలామంది కూడా చెప్తుంటారు, అది తెలియజేసిన తర్వాత అవునమ్మా అని చెప్పేసి. సో అలా ఆ దృష్టి దోషం అనేది తొలగిపోవటానికి, అలాగే కొద్దిమంది ఉద్యోగం కోసం చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారు. ఆ ఉద్యోగం రాక బాధపడుతూ ఉంటారు. చాలా కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నామమ్మా, వాళ్ళందరికీ అంటే ఎక్కువ మంది ఇప్పుడు ఫ్రెండ్స్ వెళ్ళారు అని అంటే అందరూ కలిసి ఇంటర్వ్యూకి వెళితే నాకొక్కదానికి నేను సెలెక్ట్ అవ్వలేదు, నాతో పాటు వెళ్ళిన ఫ్రెండ్స్ అందరికీ వచ్చింది అంటారు కొంతమంది. అది మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఎవరైనా సరే. అలా నేను చాలా విన్నాను. వాళ్ళు ఎవరికైతే పలానా చోట వేకెన్సీ ఉంది, నేను అప్లై చేస్తున్నాను, నువ్వు కూడా చెయ్యి, మన అందరం కలిసి పెడదామంటే ఎవరైతే సలహా చెప్పారో నువ్వు కూడా అప్లై చేయి, వాళ్ళు తప్పించి మిగతా అందరికీ వస్తున్నది. అది వాళ్ళు గమనించాలి. మొట్టమొదటి ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి. అలా ఎప్పుడైనా సరే నాన్న, ఏదైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది ఒకటి. తర్వాత తాను అనేది స్వార్థము అని ఉద్దేశం కాదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకోవాలి. దానితో పాటుగా కొన్ని అన్నీ కూడా ఓపెన్ చేయకూడదు నాన్న. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ పలానా చోటు ఉంది, మీ నోటీస్కి వచ్చిందంటే మీరు వెళ్ళిరండి, తర్వాత అయినా చెప్పొచ్చు, పర్వాలేదు. అంటే ఇది ప్రాక్టికల్గా జరిగినాయి చాలామందివి, అందుకని తెలియచేయటము. అలాగే ఇలాగే సఫర్ అయ్యానని ఒక లేడీ, ఒక ఆవిడ వచ్చి చెప్పారు, ఒక అప్పులు తీరట్లేదు అంటే మీరు ఇది ఇంత మునుపు రోజుల్లో చెప్పారమ్మా, ఒక 3 దారానికి పైనుంచి కింద దాకా పసుపు రాయమన్నారు, రాసి అది మీ మనీ పర్సులో కావచ్చు, బీరువాలో కావచ్చు పెట్టండి అన్నారు. అలా పెట్టమని చెప్పేసి నాకు అప్పులున్నాయి, మా ఫ్రెండ్స్కి అప్పులున్నాయి, వాళ్ళకి చెప్తే వాళ్ళందరికీ అప్పులు తీరిపోయినాయి, చెప్పి నాకు మాత్రం అలాగే ఉంది అప్పులు తీరడే అన్నారు. అంటే ఎగ్జాంపుల్స్ సఫర్ అవుతున్నారు. సరే, దీనికల్లా ఎప్పుడైనా సరే మీరు చేయాల్సింది నాన్న, ఎన్నెన్నో ఇప్పుడు నేను ఈ దైవిక వస్తువులని తెలియచేసా, అది కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దానితో పాటుగా పట్టిక అని చెప్పేసి ఉంటుంది, పట్టిక, అది వాటర్ ప్యూరిఫికేషన్ కోసం కూడా నీళ్ళలో వేస్తుంటారు. ఆ పట్టికతోటి ఎడమ చేతితోటి మీరు చక్కగా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ దిష్టి అనేది మీ పెద్దవాళ్ళతో తీయించుకొని అది పెనం మీద కావచ్చు, ఒక బాండీలో కావచ్చు, ఇలా వేయించేస్తే అది కాస్త కరుగుతుంది, దాన్ని పడేసేయటం. అలా పడేస్తే దృష్టి దోషం అనేది తొలగిపోయి అతి శీఘ్రంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే దిష్టి తీయటం పద్ధతి కూడా కలబంద గుజ్జు, రాళ్ల ఉప్పు, ఈ రెండింటిని కూడా పట్టుకొని దిష్టి అనేటువంటిది కనుక ఎవరికైతే ఎక్కువగా దిష్టి తగిలిందని బాధపడుతుంటారో, భావిస్తుంటారో, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, మరి వాళ్ళకు కూడా ఇలా దిష్టి తీసేసి అది ఓ కవర్లో వేసి చెత్తబుట్టలో వేస్తే చాలు. అలా చేసినా కానీ వెంటనే దృష్టి దోషం అనేది తొలగిపోతుంది. ఓకే అమ్మా, చాలా మంది మీరు అన్నట్టు చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఎదగనివ్వకుండా ఆ దృష్టి అనేది అందరినీ కూడా బాధపడుతూ ఉంటుంది. మరి అమ్మ చెప్పినట్టుగా అలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు చక్కగా అమ్మ చెప్పిన పరిహారాలను చక్కగా పాటించండి. మీరు అనుకున్నవన్నీ కూడా మనస్ఫూర్తిగా నెరవేరాలనే అమ్మ ఎప్పుడు కోరుకుంటారు కాబట్టి చక్కగా పరిహారాలు పాటించవచ్చు. మళ్ళీ ఒకసారి వివరిస్తున్నాను. అమ్మ పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 22వ తారీఖు ఆదివారం తిరుపతి పర్యటనలో వస్తున్నారు. మరి తిరుపతిలో ఉంటారు కాబట్టి తిరుపతి వాసులు, చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎవరైనా కానీ అమ్మని కలవాలనుకుంటే చక్కగా కాంబో ఆఫర్, అలాగే వారాహి కిట్తో పాటు ఇంకా ఎన్నో పరిహార మార్గాలు కూడా తెలియజేస్తారు. కాబట్టి పర్సనల్గా అపాయింట్మెంట్ ముందుగానే తిరుపతి పర్యటన ఉంది కాబట్టి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ సమయానికి మీరు అక్కడ చేరుకొని అమ్మని కలవచ్చు. అమ్మ, ఈనాటి కార్యక్రమంలో మంచి విషయాలు మా అందరితో పంచుకున్నారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి
ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 703274249, 93900646740, 04027666599.